అండి. 5వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. చిన్న గమనిక, ముఖ్యమైన గమనికమ్మా మినిస్టర్ గారు, ఈ సభలో ఆడియో సిస్టంలో తలెత్తిన సాంకేతిక సమస్య మీకు అంత తెలిసిన పరిష్కారానికి రాత్రి అంతా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమేరకు సమస్య పరిష్కారం అయింది. టెక్నీషియన్ కూడా బాంబే నుంచి ఇప్పుడు వస్తున్నారు ఫ్లైట్లో, అది కూడా పూర్తవుతుంది. అంచేత ఈరోజు కొంచెం మైక్ సిస్టమ్ కూడా అడ్జస్ట్ చేసాం. కొన్ని ఇబ్బందులు ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసాం. సభాపతి ఎవరి పేరైతే పిలుస్తారో వారు తమ టేబుల్పై ఉన్న మైక్ను ఆన్ ఆఫ్ బటన్ ఉంది ఇక్కడ, అది అది ప్రెస్ చేస్తేనే వాయిస్ వస్తుంది. అందుకే ఈ ఒక్కరోజు బటన్ నొక్కితే ఆఫ్ చేసుకోవాలి. మాట్లాడ ముగియగానే మరొకసారి ఆ బటన్ నొక్కితే ఆఫ్ అవుట్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఉపయోగించడానికి కార్డ్లెస్ మైకులు కూడా సిద్ధంగా ఉన్నాయి. కొంచెం ఒకరోజు టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అవర్ అండి. మొదటి ప్రశ్న, వారు రాలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జవాబు చెప్పినట్టుగా భావించాలని కోరుకుంటున్నానండి. సెకండ్ క్వశ్చన్ 1152 మన మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏబిసి మూడింటి కలిపి సమాధానం అవునండి. జనాభా మరియు వ్యాధి సంభవాల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య సంస్థలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఒక యూనిఫామ్ పాలసీని తీసుకొస్తుంది. పాలసీ రూపొందించిన తర్వాత ప్రతిపాదనను సముచితంగా పరిశీలించడం అవుతుంది. అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1 మినిట్ ప్రెస్ చేయడం. పెడుతున్నాం అధ్యక్ష. కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ అధ్యక్ష, దీని వెనకాల కూడా మా ప్రాంతంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాల కథలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఉదాహరణ చూసుకుంటే నాదే అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారి యాక్సిడెంట్, మా తల్లి గారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్, అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్, ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి, ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఎటువంటి కుటుంబానికి అట్లాంటి జరగకూడదని అనుకోనే మరి ఫస్ట్ నుంచి కూడా